హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ టూర్కి వెళ్ళబోతున్నారు. 6 రోజుల పాటు సింగపూర్లో ఉండబోతున్నారు. ఒకప్పుడు సింగపూర్ టౌన్షిప్ అమరావతిలో ఏర్పాటు చేస్తానన్నారు. అదే సందర్భంలో దాన్ని జగన్ వచ్చి నాశనం చేశాడు. మళ్ళీ సంబంధాలు బలోపేతం చేయాలి. సింగపూర్ చాలా పవర్ఫుల్ దేశము, అట్లాంటి దేశంతో మన సంబంధాలు చాలా ముఖ్యం, మనకి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ముఖ్యం అని చెప్తున్నారు. అది ఏ మేరకు రైట్. అట్లాగే అమరావతిలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఏవైతే రైతులు స్వయంగా జాయింట్ కలెక్టర్ కలిసి తమకు సంబంధించినటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి వ్యవహారాలు, అలాగే మరికొంతమంది ఏదైతే జేఏసీలో ఉన్నటువంటి సభ్యులే జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ముందు తమ ఫ్లాట్లు అన్నటువంటి మాటలు మాట్లాడుతున్న నేపథ్యం, వీటికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో, పరిణామాలకు సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జన చైతన్య వేదిక వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. సింగపూర్ టౌన్షిప్ అన్నటువంటిది పెడదామనుకుని ప్లాన్ చేస్తే దాన్ని చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అది వచ్చి ఉంటే కనుక ఈ పాటికి అభివృద్ధిలో అద్భుతంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆనాడు జగన్ చెడగొట్టిన సంబంధాలు బాగు చేయడానికి వెళ్తున్నాం అంటున్నారు. ఏమంటారు? అంటే సింగపూర్ అనేది చిన్న సిటీ స్టేట్, దాదాపు 60-70 లక్షల జనాభా ఉన్న అతి చిన్న కంట్రీ అది. గతంలో సింగపూర్తో పొత్తు పెట్టుకున్నప్పుడు రాయబారాలు జరుగుతున్నప్పుడు ఆనాటి ఒక మంత్రి సింగపూర్ మంత్రి ఈరోజు జైల్లో ఉన్నాడు. అంటే అక్కడ కరప్షన్కి ఏమాత్రం ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. అందువలన కరప్టెడ్ పాలిటీషియన్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్ని తప్పించుకోవడం అనేది ఆచరణలో సాధ్యం కాదు. కానీ ఇంకా ఏదో ఇంకో కోణం ఉందని అనిపిస్తూ ఉంది. అది ఏ కోణం అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. కానీ సింగపూర్లో 6 రోజుల పాటు ఉంటాం, అందులో ఆయనతో పాటు లోకేష్, టీజీ భరత్ వీళ్ళు ఉంటాం. 6 రోజులు అంత అవసరం ఉన్న పరిస్థితి కాదు. గతంలో 2014-19 చూస్తే అప్పుడు కూడా ఇంతే. చాలామంది ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెడుతున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని పదే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అట్నే గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతూ ఉంది. అసలు కొత్త పదాలు, ఎవరికి తెలియని పదాలు, కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న పదాలని నిరంతరం వాడుతూ అమరావతిలో అవి పెడతానని ఇట్లా కాలయాపన చేస్తున్న పరిస్థితి. సింగపూరు కన్నా చాలా పెద్ద దేశాలు, పారిశ్రామికవేత్తలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ ఇట్లా. కానీ అతి చిన్న దేశంలో అన్ని రోజులు ఎందుకు ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాని పరిస్థితి. ఈరోజు మనం గమనిస్తే లూలు అని ఒక చిన్న రిటైల్ మార్కెట్ చేసే కంపెనీ, అది దుబాయ్ బేస్డ్గా ఉంటుంది. వాళ్ళ ఒరిజినల్ ఆయన ఓనరు కేరళ అతను. వారిని ఆహ్వానించి విజయవాడలో ఒక 12 ఎకరాలు, గుంటూరులో నడిబొడ్డున ఒక 5 ఎకరాలు స్థలం ఇవ్వటం. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రిటైల్ సూపర్ మార్కెట్ చేసే కంపెనీకి ప్రభుత్వ భూమిని ఇచ్చిన పరిస్థితిని ఎక్కడ చూడలేదు. వారిని ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? వారు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలరు, ఎలాంటి జీతాలు ఇవ్వగలరు? అది నాకు తెలిసి మ్యాక్సిమం 10,000 నుంచి 20,000 రూపాయల మధ్య జీతాలు ఇస్తారు. అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అన్ని ఉద్యోగాలు వాళ్ళు అక్కడ పెట్టడం వలన పరిసర ప్రాంతాల్లో పోతాయి. అదనంగా యాడ్ అయ్యేది ఏమి ఉండదు. కానీ దానికోసం ప్రయత్నం. అలా మనం అమరావతిలో కూడా మనం చూస్తే పెద్ద ఔటర్ రింగ్ రోడ్, భారతదేశంలో ఎక్కడ లేనంత ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలనుకోవటం, దానికి 7,500 ఎకరాలు భూమి తీసుకోవటం. అట్నే రేపు 44,000 ఎకరాలు తీసుకునే దాంట్లో చెప్తుంది ఏంటంటే ఒలింపిక్స్ గేమ్స్ జరపడానికి కూడా వీలుగా ఉండేట్టుగా 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తారు. ఈరోజు చైనాలో ఒలింపిక్స్ జరపడానికి వాళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈజిప్ట్ వాళ్ళు 4 లక్షల కోట్లు సిద్ధం చేసుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్కి అంత స్థాయి, ఆ అవసరం, ఆ పరిస్థితి ఉందా అనేది ఆలోచించకుండా పెద్ద మాటలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు కరేడు సంఘటన చూసాం మనం. అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 9 లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి యోగ్యంగానే భూమి ఉంది. ఆ భూమిలో ఏ భూమిలోనైనా సౌర విద్యుత్ తయారు చేసుకోవచ్చు. కానీ బాగా సారవంతమైన భూమి, దాదాపు 8,500 ఎకరాల భూమి, ఉరవపాడు మామిడితో సహా ఉన్న భూమి, ఆ భూమి తీసుకోవాలనే ప్రయత్నం. అంటే వీటన్నిటిని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది పారిశ్రామిక అభివృద్ధి కోసమో
లేక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమో కాదు. ఈ చేస్తున్న ప్రయత్నం అంతా కూడా క్విట్ ప్రోక్రో. గతంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డిని గురించి చెప్పుకున్నామో అదే పరిస్థితి ఈరోజు పునరావృతం అవుతుంది. ప్రజలు గమనిస్తున్నారు. ఈ ముఖ్యంగా ఆయన సిద్ధి సాయి లాంటి కలిసి విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అంతకుముందు ఆయన మెగా కృష్ణారెడ్డి అక్కడ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అంతకుముందు కరప్టెడ్ అధికారులు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇవన్నీ గమనిస్తే పెద్ద తేడా లేదు ఈ ప్రభుత్వాలకి అనేటువంటి భావన వచ్చేస్తూ ఉంది. రైట్. అంటే అభివృద్ధి జరిగేటటువంటి సందర్భంలో అట్లా మాట్లాడతారు. నేను మొదట చెప్పినప్పుడు హైటెక్ సిటీది కూడా అట్లాగే చెప్పారు, అట్లాగే అనేవాళ్ళు ఏముందనేది. బట్ ఇవాళ చూస్తే అసలు హైదరాబాద్ని తెలంగాణని పోషిస్తుంది హైదరాబాదు, నా విజను. ఇది కూడా నేను చెప్తున్నప్పుడు ఇట్లాగే మాట్లాడతారు. బట్ 25 ఏళ్ల తర్వాత చూస్తే నన్నే గుర్తుకు తెచ్చుకుంటారు అని చెప్తున్నారు ఆయన. అంటే హైటెక్ సిటీ ప్రారంభప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. హైటెక్ సిటీ పలానా చోట పెడతాము అనే విషయం ప్రజలందరికీ తెలియక ముందే మురళీమోహన్ జయవేరి వాళ్ళకి కానీ ఇంకా కొంతమంది మిత్రులకు కానీ ముందుగా తెలియజేసి వాళ్ళంతా పొలాలు కొని వారందరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని స్వాధీనం చేసుకున్న తర్వాత అప్పుడు పలానా చోట హైటెక్ సిటీ వస్తుందని ప్రకటించారు. ప్రకటించిన వెంటనే 9 నెలల లోపల ఎల్ఎన్టీ వాళ్ళతో ఆ సిటీని, ఆ పెద్ద బిల్డింగ్ని కట్టించారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ నిపుణులకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎవరు త్వరగా ఆ నిపుణులు అందించగలిగితే అక్కడ పరిశ్రమ పెట్టడానికి చాలామంది మల్టీనేషనల్ కంపెనీస్ ముందుకు వచ్చినాయి. అలా అది డెవలప్ అయింది. అక్కడ డెవలప్ కావడమే కాదు, బొంబాయిలో డెవలప్ అయింది, పూనాలో డెవలప్ అయింది, బెంగళూరు, చెన్నై చాలా చోట్ల డెవలప్ అయింది. ఆ టైం అలాంటిది. కానీ ఈరోజు అమరావతి ఆ పరిస్థితి కాదు. ఈరోజు అమరావతిలో పరిశ్రమలు పెట్టాలని ముందుకు వచ్చే పెట్టుబడిదారులందరికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇటు చెన్నై ఉంది, అటు బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, విశాఖపట్నం ఉంది. ఇలాంటి ప్రత్యామ్నాయాలను వదిలేసి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి, వేల కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధంగా లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు ఆ టేస్ట్ చూశాడు. అంటే ఒక చిన్న హైటెక్ సిటీ ఆ బిల్డింగ్ కట్టేయడం ద్వారా మురళీమోహన్ లాంటి వాళ్ళు అనేక మంది ఆ చుట్టూ ల్యాండ్స్ కొనుక్కోవడం ద్వారా వాళ్ళు ఎంత అభివృద్ధి అయ్యారు, ఎలా డెవలప్ అయ్యారు, ఆ ఫలితాలు ఎలా వచ్చినాయి, తనకి ఎలా వచ్చినాయి, సమాజానికి ఎలా వచ్చినాయి అని చూశాడు. అది ఒక చిన్న శాంపుల్గా చూశాడు. ఈరోజు అమరావతిని ఇక్కడ 10 రెట్లు 20 రెట్లు దాన్ని అభివృద్ధి చేయాలి, ఆ రకంగా ముందుకెళ్ళాలి, ఆ రకంగా భూముల్ని మన చేతిలో పెట్టుకోవాలి. ఆ భూమి దాహం అనేది విపరీతంగా పెరిగింది అనిపిస్తూ ఉంది. ఏంటంటే ఇక్కడ ఆ రోజున అప్పుడు స్టార్టింగ్ టైము దానికి సంబంధించినటువంటి హైటెక్ సిటీ అది సక్సెస్ అయింది. ఇప్పుడు అట్లాగే క్వాంటమ్ లేకపోతే ఏఐ ఇవి రెండు ఇప్పుడు టైము కరెక్ట్గా నేను ఆ టైంకి ముఖ్యమంత్రిగా ఉన్నా అందుకుంటున్నాను. ఆ ఫలాల్ని అమరావతికే తీసుకొస్తున్నాను. ఓ పక్కన ఏఐ సిటీ, రెండో పక్కన క్వాంటమ్ వ్యాలీ, ఇంకో పక్కన హైడ్రోజన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ సిటీ, ఇవన్నీ కూడా ఇవి మూడే ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్స్. ఈ మూడింటిని నేను అమరావతికి తీసుకొస్తున్నాను. తద్వారా 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్లకి ఇది ఆంధ్రాని తీసుకుని వెళ్తానంటున్నారు. అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఎక్కువ ప్రజలను మభ్యపెట్టడానికి ఉపయోగపడే మాటలు అవి. మీరు చెప్తున్న ఏఐ కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ, ఈ హైడ్రోజన్ కానీ ఎక్కడ పెట్టడానికి ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు? ఎక్కడైతే అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయో, ఎక్కడైతే హైలీ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో, ఎక్కడైతే అన్ని రకాల కనెక్టివిటీ ఉందో, ఎక్కడైతే మంచి వాతావరణం ఉందో అక్కడ పెట్టడానికి సిద్ధమవుతారు. కానీ అమరావతి దేంట్లో సూట్ అయ్యే ప్లేస్ కాదు. ఈయన చెప్తూ ఉంటాడు, అది అట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడుస్తుంది. మళ్ళీ ఎన్నికల సమయానికి ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నాను, కానీ దుష్టశక్తులు చేయనీయటం లేదు, కాబట్టి మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఇది పూర్తి చేస్తానని చెప్పుకోవడానికి ఉదాహరణగా ఉంటుంది తప్పితే. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది. మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏదో 25 లక్షలు 30 లక్షలతో కట్టుకోవాలి. నా స్థాయి అది. 25-30 లక్షలతో కట్టుకోగలిగిన ఒక సామాన్య వ్యక్తి 25-30 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటే ఏమవుతాడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇక్కడున్న అప్పుల భారం, ఇక్కడున్న పేదరికం, ఇక్కడున్న నిరక్షరాస్యత, ఇక్కడున్న నిరుద్యోగిత, ఇన్ని సమస్యలు ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టి ప్రపంచంలో 5వ అతిపెద్ద నగరంగా తీసుకొస్తాను, అతిపెద్ద రాజధానిగా తీసుకొస్తాను, 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సచివాలయం, హైకోర్టు ఇవన్నీ నిర్మిస్తాను, 40 అడుగులు 40 అంతస్తులు 50 అంతస్తుల్లో
అంటే ఇలా ఈ మాటలు ఎప్పుడు చేయాలి? అందరినీ విద్యావంతులు చేసి, అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి, అంతా బాగున్నప్పుడు ఆ ఫలితాలని, ఆ ఆదాయ వనరులను ఉపయోగించుకొని నేను ఇలా కట్టుకుంటానని చెప్పాలి. ఒక పక్కేమో విధ్వంసమైన రాష్ట్రమని, అప్పులు పాలైన రాష్ట్రమని, వడ్డీలు ఎంత కడుతూ ఉన్నామని ఒక పక్క చెప్తూ, మరో పక్క ఆ అప్పులు మరింత పెరగటానికి, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 1,86,000 కోట్ల రూపాయలు ఒక 14 నెలల్లో ఖర్చు పెట్టిన సంఘటన ఏ సంవత్సరం లేదు. కానీ ఆ విషయం ఎక్కడ స్పష్టంగా మీడియా ముందు చెప్పడం లేదు. ప్రతి మంగళవారం అప్పు చేస్తూనే ఉన్నాడు. అట్నే క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రతి క్యాబినెట్ మీటింగ్లో భూముల పంపిణీ, భూముల పంపకమే కొనసాగుతూ ఉంది. గతంలో 2014లో దాదాపు 97 మందికి 1000 ఎకరాలు ఇచ్చారు. ఆ 1000 ఎకరాల్లో ఈరోజు వరకు ఒక ఇటు కూడా ప్రారంభించరా, అంటే ఒక చిన్న వర్క్ కూడా జరగల ఆ 97 మందికి. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది? దాదాపు 6-7 సంవత్సరాలు గడిచింది. 6 సంవత్సరాలు గడిచింది. 6 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు అత్యున్నతమైన అనుకున్న వాళ్ళు, ఆ రాజధాని అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తారనుకున్న ఈ 97 మంది ఆ 1000 ఎకరాలను అనుభవిస్తున్నారు తప్పితే ఆ 1000 ఎకరాలు ఎలాంటి ఉత్పత్తి చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదివరకటి ఫెయిల్యూర్స్ నుంచి ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు ప్లస్ జగన్ అనేటువంటి వ్యక్తి రాడన్న నమ్మకాన్ని ఆల్రెడీ మేము సమాజానికి ఇస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంత 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క ఏడాదిలో పెట్టుబడులు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఈ ఏడాది మరో 10 లక్షల కోట్లు వస్తుంది. అట్లాగే అమరావతికే ఎగబడి వస్తున్నారు. ఈవెన్ IBM లాంటి వాళ్ళు కూడా, ఈవెన్ టాటా లాంటి వాళ్ళు కూడా అక్కడికి రావడానికి ముందుకు వస్తున్నారు. మాటలొద్దు, నేను చేతల్లో చేసి చూపెడతాను, నేను ఎక్కువ మాటలు మాట్లాడలేదని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు దాదాపు 125 ఉన్నాయి హైదరాబాద్లో. ఆ 125 సంస్థలు ఆనాడు రావటం వల్లనే హైదరాబాద్ డెవలప్ కావడానికి అది పునాదిరాలుగా ఉపయోగపడింది. CCMB, NGRI, NIN, సర్వే ఆఫ్ ఇండియా, ఇట్లా రకరకాల. ఆ ఉప్పల్ రోడ్డు చూస్తే ఆ రోడ్డు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో ఉన్నాయి. అట్నే BHEL, HAL, ఇట్లా అనేక. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా, ఒక ఎయిమ్స్ చెప్తే ఒక్క సంవత్సరం కూడా అమరావతి రాజధానిలో పెట్టడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఏదైనా పొరపాటున అడిగితే వాళ్ళకేమో ఎకరా 4 కోట్లు 5 కోట్లు డబ్బు చెల్లించమని అంటున్నారు అలాంటి సంస్థలకి. ప్రైవేట్ వ్యక్తులు అడిగితేమో 99 పైసలు, 2 రూపాయలు, 3 రూపాయలకని. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, దాని ద్వారా పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తుంది, అభివృద్ధి కావడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రయత్నం చేయటం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో భాగంగా ఉంది బీజేపీ, ఒత్తిడి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అవేపు ఒత్తిడి చేయటంలో ఈ 10 లక్షల కోట్లు వచ్చినాయి, 20 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పుకోవటం అనేది గతంలో అట్నే చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఫీల్డ్లోకి వచ్చినాయి, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది అనేది ఇప్పుడు ఒక మాట చెప్పడం లేదు. కారణం ఏవి ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని. MOUలు చేసుకుంటున్నారు. కానీ ఆ MOUలు చేసుకున్న వాళ్ళు ఆచరణలో ప్రారంభించాలి కదా. ప్రారంభించిన తర్వాతనే అది అభివృద్ధి అయిన తర్వాతనే ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. ఆ వైపు లేదు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 14 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వరా, ఒక్కటంటే ఒకటి. అంటే మరో ఇంకొక వైపు ఏమో అసలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని పెద్ద మాటలు నిరంతరం చెప్తూ ఉంటాం. దానికి మీడియా కూడా సపోర్ట్గా మాట్లాడటం అనేది చూస్తూ ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పరంగా చూసుకుంటే అమరావతి సక్సెస్ అయ్యి, అంటే ఓ పక్కన అది పనులు పూర్తి చేసేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాతన ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రాకపోతే అప్పుడు పూర్తి భరోసా వచ్చి స్థలాలు తీసుకున్న వాళ్ళు కడతారేమో. అంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం గమనిస్తే 1952 నుంచి ఏ ప్రభుత్వం గ్యారంటీగా కంటిన్యూగా ఉంటుంది, మారదు అనే పరిస్థితి లేదు. 6-7 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన జ్యోతిబాసు మారాడు. అట్నే కేరళలో ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క ప్రత్యామ్నాయం వస్తూ ఉంది. అలా చూసుకుంటూ వస్తే ఒక గుజరాత్లో కొంత ఇటీవల కాలంలో కంటిన్యూగా వస్తుంది బీజేపీ. కానీ చాలా రాష్ట్రాల్లో మారుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి ప్రజలు ఓడించి ఈ కూటమిని గెలిపించారు, ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి. ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల కన్నా ఇంకా ఎక్కువ చేస్తే, ఇంకా ఎక్కువ కరప్షన్ చేస్తే, ఇంకా ఎక్కువ అధికార దర్పం ఉపయోగిస్తే,
ఇంకెక్కువ పోలీసులను వినియోగిస్తే, ఇంకా ఎక్కువ అధికారుల్ని. ఈరోజు 199 మంది పోలీస్ ఆఫీసర్లు వేకెన్సీ రిజర్వ్లో ఉన్నారు, విఆర్లో. వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు రోజు వచ్చి డీజీపీ ఆఫీస్ దగ్గర ఉదయం సాయంత్రం సంతకం పెట్టాలి. ఈ పరిస్థితి భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ఉంటుందా? ఎందుకు వాళ్ళని అలా ఉంచారు? వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు, ఆయన చెప్పి చేశారు, ఇబ్బంది పెట్టారని. అలా జరిగినప్పుడు, ఈ శిక్ష విధించినప్పుడు ఇప్పుడున్న ఆఫీసర్ని నువ్వు అలా చూడకూడదు కదా. నువ్వు ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగాన్ని కింద ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దాకా అందరూ మళ్ళీ అదే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి మేము రాజకీయ పాలన చేస్తున్నాం, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు మీరు వినాలి, మేము చెప్పింది చేయాలి అని అదొక నిర్ణయంగా పోలీసు వ్యవస్థ మీద పెడతా ఉన్నారు. చాలామంది పోలీసులు ఏం చేయలేక కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి సంబంధించి అట్లాంటివన్నీ మార్పు రావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేది ఏంటి, వరుసగా ఒక 15 ఏళ్ల పాటు ఒకే గవర్నమెంట్ ఉంటే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు రాదంటారా? ఇట్లాంటి అంటే ఓ పక్కన రోడ్లు వేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం, సంక్షేమం దశల వారీగా తీసుకొస్తున్నాం, వృధా పోనీయట్లేదు, అట్లాగే అమరావతి డెవలప్ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే 4 ఉపాధులు జరుగుతాయి, అట్లాగే ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అదే జగన్ వస్తే కనుక విధ్వంస పరిపాలన చేస్తాడు, అతను కేవలం డబ్బులు పంచడం మాత్రమే చేస్తాడు అనేటటువంటి జనంలోకి వెళ్తుంది కదా. అంటే జగన్ అనే ఒక బూచిని చూపించి, మాకు ఓటు అయిపోతే ఆయన వస్తాడు, ఆయన వస్తే ఇంకా నష్టం జరుగుద్దని చూపించి పరిపాలన కొనసాగించాలనుకుంటే జగన్ కన్నా ఇంకో ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటారు ప్రజలు. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన సక్రమంగా లేదనే అభిప్రాయంకి వచ్చినప్పుడు జగన్ కూడా గతంలో ఇంతకన్నా ఎక్కువ తప్పులు చేసాడనే భావన ఉంటే మూడో ప్రత్యామ్నాయం ఎన్నుకుంటారు. అది ఏ రూపంలో వస్తుంది ఏదనేది చివరి 1 ఇయర్లో తెలుస్తుంది. తప్పనిసరిగా చాలామంది ప్రజలు, మేధావులు, చదువుకున్న వాళ్ళు ఒక బలమైన ప్రత్యామ్నాయం రావాలని కోరుకుంటున్నారు. అది కాంగ్రెసు, కమ్యూనిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసా, లేదా ఇంకొక ప్రత్యామ్నాయమా, లేక బీజేపీ, జనసేన, ఇంకొంతమంది కలిసా, రకరకాలుగా ఆలోచిస్తున్నారు. నీ పాలన బాగుంటే ఆ ఆలోచనలు రావు. ఈరోజు ప్రతి ముగ్గురులో ఒకడు చదువు రానివాడు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ గురించి ఆలోచించట్లా, వాళ్ళకి ఎట్లా చదువు నేర్పాలని ఆలోచించట్లా. ప్రతి ముగ్గురు విద్యావంతుల్లో ఒకడు నిరక్షరాస్యుడు, వాళ్ళ గురించి ఆలోచించట్లా. ఫీజు రీయింబర్స్మెంట్ అది ఆల్రెడీ అమలవుతున్న పథకం. ఆ అమలవుతున్న పథకాన్ని కూడా గత ఈ 14 నెలల్లో అమలు చేయలేదు. గతంలో ఉన్న అప్పులు తీర్చలేదు. సుమారు 4,000 కోట్ల పైగా ఆయా విద్యా సంస్థలకి చెల్లించాల్సి ఉంది. కొన్ని లక్షల మంది విద్యార్థులు మధ్యలో చదువు మానేయటం, ఆ ఫీజు కట్టాల్సిన సమయంలో కట్టలేకపోతే యాజమాన్యం బయటికి పంపటం, టీసీలు ఇవ్వకపోవటం, లేక ఎగ్జామ్ తీసుకెళ్ళనిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇట్లా రకరకాల పథకాలు. అంతకుముందు అమ్మకు వందనం అనేది ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి సంవత్సరం అమలు చేయకుండా ఇప్పుడు అమలు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఆడబిడ్డ నీదనే పేరుతో అసలు నేను ఆ రోజు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు టీడీపీలో ఉన్న ముఖ్యులతో డిస్కస్ చేశా. ప్రతి మహిళకు 1,500 రూపాయలు అనే బదులు ప్రతి పేద మహిళకు 1,500 అనొచ్చు కదా అంటే, అదేంటి సార్, ప్రతి పేద మహిళ అంటే సామాన్య మహిళలు, ధనవంతులైన మహిళలు ఓట్లేరు కదా, ఇప్పుడు వాళ్ళే ఎక్కువ పెరుగుతూ ఉన్నారు సమాజంలో, అందుకని అలా ఉంచుతాం, తర్వాత అమలు చేస్తాం లేదు తర్వాత చూద్దాం. సో ప్రతి మహిళకి 1,500 రూపాయలు అనేది. నిన్న ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఈ పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేసేయాలని. అంటే ఇంత 45 సంవత్సరాల అనుభవం ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ పథకం అమలు చేస్తే ఎంత ఖర్చు అవుద్ది, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎన్ని వేల కోట్లు అవుతాయి అనేది తెలియదా? తెలుసు. కానీ ఆనాడు అలా చెప్తే కానీ ఎన్నికల గెలవు అనే పరిస్థితి. వాలంటీర్లు, నా ఉద్దేశంలో కూడా వాలంటీర్లు అంతమంది ఉండాల్సిన అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. వాళ్ళందరికీ 5,000 కాదు 10,000 ఇస్తాను, 10,000తో పాటు మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను అని చెప్పి గెలిచిన తర్వాత అసలు ఆ వాలంటీర్ల పదవాన్ని వాడటంలా వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. అంటే మనం ఇచ్చిన మాటకి చేస్తున్న దానికి గల సంబంధాన్ని చూస్తారు జనం. వెంటనే స్పందించకపోవచ్చు, రేపు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా స్పందిస్తారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి పరిపాలన అంతా సస్టైనబుల్గా ఉంది, పర్ఫెక్ట్గా నడుస్తోంది. ఆ, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మళ్ళీ రాడు అన్నటువంటి నమ్మకం కూడా, రానివ్వకూడదు అన్నటువంటి నమ్మకం కూడా ప్రజల్లో పెరిగింది. అతని వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో, వాళ్ళ పార్టీ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో ఇప్పుడు కూడా అర్థమవుతోంది ప్రజలకి అని పదే పదే చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. నేనేదో కూటమిలో భాగస్వామిగా ఉంటేనే కింగ్ మేకర్గా ఉంటాను చెప్తే, నా అంతటి నేను ఎన్నికల్లో నిలబడి ఎవరి మద్దతు లేకుండా గెలిచే పరిస్థితి లేదనేది వారికి 2019 ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. తను కూడా ఓడిపోయి, అందువల్ల అతనికి అర్థమైపోయింది, ఇక మనం సీఎం కావాలి, లేకపోతే కాపు కులం మాత్రమే ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది, ఆ వైపు దృష్టి పెట్టాలి. ఈ ఆలోచనల కన్నా కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండే ఆలోచన చేస్తున్నాడు. ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే నేను డిప్యూటీ సీఎంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే తనకున్న వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకున్నాడు కాబట్టి. గతంలో అర్థం చేసుకోలేదు కాబట్టి విడివిడిగా పోటీ చేసి అడవుడు చేశాడు. అంటే మరి ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో ఇవన్నీ ప్రభుత్వం అంటే అతను ఇన్ఫ్లుయెన్సర్, సమాజానికి అతను చెప్పేది నమ్ముతారు, యువతరం నమ్ముతారు గట్టిగా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇది పర్ఫెక్ట్గానే ఉందంటున్నట్టే కదా. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చూసిన విధానం, 2019లో చూసిన విధానం, ఎన్నికలు అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పని విధానం గమనిస్తే చాలామందిలో అసంతృప్తి పెరిగింది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు చేయటం లేదు, రాజకీయ నిర్ణయాల్లో, ఆర్థిక నిర్ణయాల్లో, ప్రభుత్వం యొక్క నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషించటం లేదు. ఈయనకన్నా లోకేషే అన్ని సకల శాఖల మంత్రిగా ఆయన పైకి వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవటం, ఆ క్యాబినెట్ మీటింగ్ వచ్చి వెళ్ళిపోవటం, షూటింగ్లు, అంటే ఒక ఫుల్ టైం రాజకీయవేత్తగా ఉండటం లేదనేటువంటి బాధ చాలామంది వాళ్ళ అభిమానుల్లో ఉంది. రైట్. అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నట్టు అంటే అమరావతి ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు ఈ పాయింట్స్ వచ్చినాయి, జేఏసీ లాంటి వాళ్ళే ఇట్లాగా మా దగ్గర ప్లాట్లు ఇవ్వలేదు, ఇంకా ముందు అది డెవలప్ చేసి ఇవ్వట్లేదు లాంటి ఎందుకు వచ్చినట్టు, అది వాళ్ళు ఏమన్నా వైసీపీ వైపు టర్న్ అవుతున్నారు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ఉద్దేశంతో అడిగినట్టు అనుకోవాలి? అంటే వాళ్ళు 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి యాడ్ అయిన తర్వాత ఈ 54,000 ఎకరాలతో అభివృద్ధి చేస్తే అభివృద్ధి ఫలాలు వస్తాయి అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఇచ్చిన 33,000 ఎకరాలకి వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ ప్లాట్ కానీ రెసిడెన్షియల్ ప్లాట్లు కానీ ఐడెంటిఫై చేసి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి రోడ్లు, డ్రైనేజీ, వాటరు, కరెంటు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇచ్చుంటే ఆనందపడేవాళ్ళు. ఇవేమి ఇవ్వకుండా అలాగే ఉంచి మరొక 44,000 ఎకరాలు తీసుకుంటే మా భూమికి విలువ పడిపోతుంది కదా, వాళ్ళు ఏదో ఆశిస్తారు, ఎకరా గజం 50,000కో 60,000కో లక్షకో అమ్ముడుపోద్ది, ఇట్లా ఆశలు ఉంటాయి. కానీ ఈ ఆశలు ఇప్పుడు ఈరోజు అడి ఆశలేని కారణం ఏంటంటే మరొక 44,000 ఎకరాలు తీసుకుంటున్నాడు అనేది. దీని తర్వాత వాళ్ళకి నమ్మకం పోయింది. అంటే ఈ 5 ఏళ్లలో ఈయన పరిపాలన ఇంకా 4 ఏళ్ళే ఉంది, ఈ 4 ఏళ్లలో ఇవన్నీ చేస్తాడా, ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి ఒక అపనమ్మకం కూడా వాళ్ళలో కలిగింది. ఇటుపక్క రైతులు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ కొత్తగా ఇద్దాం అనుకుంటున్న రైతులు ఆల్రెడీ అది డెవలప్ అయ్యి ఒక స్థాయికి వస్తే మనకున్న ఎకరాకి విలువ పెరుగుద్ది, ఈ ఎకరా మనం అమ్ముకుంటే ఎకరా డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కూడా ప్రభుత్వానికి ఇస్తే ఇందులో 10% 20% మాత్రమే నాకు దక్కుతాయి, మిగతాది ప్రభుత్వం తీసుకుంటుంది కదా, కాబట్టి ఇప్పుడు ఇవ్వటం ఎందుకనే ఆలోచన కొంత ఉంది. చాలామంది అనుపస్థిత భూస్వాములు అంటాం, ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, వాళ్ళు ఎక్కడో ఉంటారు, అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ, గుంటూరు, హైదరాబాదు, బెంగళూరు, ఇట్లా. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మనకి ఇప్పుడు కౌలు 20,000 15,000 వస్తున్నాయి, అది కూడా సరిగ్గా ఇవ్వటం లేదు, గవర్నమెంట్కి ఇచ్చేస్తే 50,000 ఇస్తామంటున్నారు, కొన్ని భూములకు 60,000-70,000 ఇస్తామంటున్నారు, కాబట్టి ఇచ్చేద్దాం ముందు మనం అని వీళ్ళు ముందు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ టోటల్ సినారియోలో సింగపూర్ టూర్ తర్వాతన మన దగ్గరేమో భూములు ఉన్నాయి, ఏ పారిశ్రామికవేత్త అయినా ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం ఉంది, అలాగే విదేశాలతో సంబంధాలు ఉన్నటువంటి చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అదే సమయంలో సింగపూర్ వాళ్ళ దగ్గర ఈ ఇన్వెస్టర్స్ లిస్ట్ ఉంటుంది. ఈ ఇద్దరి అనుసంధానంతో ఒక మంచి చేంజ్ రాదంటారు. అంటే గతంలో ఈ ప్రయత్నం చేశాడు, 2014-19 మధ్య ఈ ప్రయత్నం చేశాడు. చాలాసార్లు సింగపూర్ మంత్రి రావటం జరిగింది,
స్విచ్ ఛాలెంజ్ అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. కానీ ఆచరణలో ఎందుకు సాధ్యం కాదంటే భూములు ఈయన అనుకున్నట్టుగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు కరేడిది గ్యారెంటీగా అది ఫెయిల్ అవుతుంది. అట్లా అన్ని భూములు తన చేతిలో ఉన్న అమరావతి భూములు తప్పితే మిగతా ఎక్కడ కూడా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవడానికి కూడా భవిష్యత్తులో అవకాశం ఉండదు. అంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఎకరా ఇక్కడ మినిమం 15 లక్షల లోపు భూమి లేదు ఆంధ్రప్రదేశ్లో. 15 లక్షల నుంచి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అలా ఉంది. సో అలాంటి భూమి ఎక్కువ భాగం ప్రభుత్వం సేకరించి వాళ్ళ కాంపెన్సేషన్ పే చేసి మళ్ళా వీళ్ళకి ఉచితంగానో తక్కువ రేటుకి ఇచ్చే అంత ఆర్థిక స్తోమత కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అంటే ఫైనల్గా ఈ అవుట్పుట్ ఈ 5 ఏళ్లలో ఆ భవనాలు పూర్తి చేయడం, పోలవరం పూర్తి చేయడం చేస్తే పబ్లిక్ ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయరంటారు. ఇప్పుడు ఆయన అనుకుంటున్న ఆ 3 భవనాలు అంత హైట్లో అవి పూర్తి చేయడానికి 7-8 ఏళ్ళు పట్టుద్ది, డబ్బులు ఉండి అన్నీ ఉంటే. పోలవరం పూర్తి చేయడానికి మరొక 10 ఏళ్ళు పట్టుద్ది. 10 ఏళ్ళు ఎందుకు పడుతుంది అంటున్నానంటే ఫస్ట్ ఏమో మొదటి దశ 41.15 అన్నాడు. రెండో దశ చేయకపోతే రైతులు ఊరుకోరు, ఎందుకంటే ఆ నీళ్లు బయటికి రావు. రెండో దశ పూర్తి చేయాలంటే గ్యారెంటీగా అది 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళకి ఆ బ్రిడ్జి పూర్తి అవుద్ది, ఆ రిజర్వాయర్ పూర్తి అవుద్ది. కానీ దానికి కావాల్సిన పిల్ల కాలువలు ఇంకా ఇతర కాలువలు ఆ నీరు రైతు దగ్గరికి చేరేది ఎన్ని చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది. అంతకాలం బట్టే ప్రాజెక్ట్ని 1 సంవత్సరంలో పూర్తి చేస్తాను, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను, అయిపోవస్తుంది అని చెప్తూ ఉంటే ప్రజల్లో నిరాసక్త పెరుగుతుంది. వీటితో పాటు ఇటీవల కాలంలో ఈరోజే ఒక ముసాయిదా రిలీజ్ చేశారు. ఏంటంటే ఎక్కువ మంది పిల్లలను కానండి, 2 కన్నా 3 కంటే వాళ్ళకి ప్రసూతి సెలవులు ఎక్కువ ఇస్తాను, ఇంకొక 6 నెలలు పెంచుతాను, వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తాను, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు పే చేస్తాను అంటే ప్రమోట్ చేస్తున్నాడనే భావన. కానీ వాస్తవంగా ఏంటి, పేద వర్గాల్లో చాలా బాధపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించడానికి బాధపడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన అన్ని కనీస అవసరాలు తీర్చుకోవడానికి బాధపడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, కనీస ఉపాధి లేదు. గుంటూరు లాంటి నగరంలో 7,000 రూపాయల జీతానికి ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలామంది, అత్యధిక మంది. ఈ బట్టల షాపుల్లో, కిరాణా షాపుల్లో, రకరకాలుగా సూపర్ బజార్లు. సో పరిస్థితి ఇలా ఉంటే ఈ విషయాలను ఏమీ అడ్రస్ చేయకుండా ఎప్పుడు చెప్పాలి? జర్మనీతో, జపాన్తో, రకరకాల దేశాలతో పోల్చి చెప్తున్నాడు అక్కడ వృద్ధులు ఎక్కువైపోయారు కాబట్టి మనం ముందు జాగ్రత్తగా చేసుకోవాలని. ఆ దేశాలు ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసి నిరుద్యోగం 0 అయిపోయింది, అక్కడ నిరక్షరాస్యత 0 అయిపోయింది, పేదరికం 0 అయిపోయింది. ఆ వృద్ధుల్ని కాపాడుకునే శక్తి వాళ్ళకు ఉంది అక్కడ. కానీ మన పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ప్రతి 3 నిరక్షరాస్యుల్లో ఒకడు భారతీయుడు, ప్రతి 3 పేదల్లో ఒకడు భారతీయుడు. ఇలాంటి వాతావరణంలో వీటన్నిటి కారణం జనాభా విపరీతంగా పెరగడం అనేది అందరూ చెప్తున్న వాస్తవం. కానీ ఈరోజు మళ్ళీ దానికి భిన్నంగా ఇంకా ఎక్కువ మంది పిల్లలను కానండి అని చెప్తూ దానికి ఆచరణలో ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వ పథకాలను వీటన్నిటిని దానికి ఉపయోగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే సింగపూర్ టూర్ ఆంధ్రాకి అతిపెద్ద ప్రయోజనం అని చెప్తున్నారు బాబు గారు. అది ఏ మేరకు ఉంటుంది అన్నటువంటి రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.